నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 10వ తారీఖు 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5:45 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:46. ఈరోజు తిది చతుర్దశి ఉదయం 11:34 వరకు. తదుపరి పౌర్ణమి తిథి ప్రవేశము. నక్షత్రం అనురాధ సాయంత్రం 5:52 వరకు. తదుపరి జ్యేష్ఠ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 12:07 నుండి రాత్రి 1:57 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:21 నుండి ఉదయం 9:13 వరకు. రాత్రి అంటే తిరిగి మరలా రాత్రి 11:09 నుంచి 11:53 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 5:08 వరకు. యమగండ కాలం ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:38 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:09 నుంచి తెల్లవారి 4:57 వరకు. అమృత గడియలు ఉదయం 6:32 నుంచి ఉదయం 8:13 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:49 నుంచి మధ్యాహ్నం 12:41 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ప్రతిబంధకాల మధ్య విజయం జరుగుతుంది. అంటే చాలా హడిల్స్ వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. అన్ని ఆటంకాలను ఎదురేగి మీరు విజయాన్ని సాధిస్తారన్నమాట. అయితే కార్యము స్ట్రాంగ్గా విల్ పవర్ అయితే ఉండాలి మీకు. నేను చేయగలను అనే విల్ పవర్ పెట్టుకుంటేనే ఇవన్నీ మీరు సాధించే అవకాశం కనబడుతోంది. కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి విశేషమైన పనులు ఏమీ లేవు. అయితే పరిహారంగా ఆంజనేయ స్వామి వారిని పూజించడము, ఆ స్వామివారి యొక్క ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. చిన్న చిన్న ప్రయాణాలు విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. ఆ ప్రయాణాల మూలకంగా మీకు ఉత్తర లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు ఉత్తమ దశ చాలా చక్కగా ఉండబోతోంది. కుటుంబ పరంగా చక్కగా ఉంది, ఆరోగ్యపరంగా కూడా చాలా చక్కగా ఉంది. మీకు చెప్పదగిన పరిహారము నవరత్నమాల పఠనము తప్పనిసరిగా చదివే ప్రయత్నం చేసుకోండి. దుర్గా అమ్మవారి నవరత్నమాలిక అని ఉంటుంది, దాన్ని చదివే ప్రయత్నం చేసుకోండి. అయితే తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశి వారికి ఆత్మీయుల యొక్క సహాయంతోనే మీరు మీ సమస్యలను అధిగమించగలుగుతారు. మానసిక ప్రశాంతత ఈరోజు ఉండబోతోంది. ఎటువంటి విశేషమైన పనులు కానీ, ఎటువంటి విశేషమైన వార్తలు కానీ, ఎటువంటి విశేషమైన నిర్ణయాలు కానీ ఏది ఈరోజు తీసుకునే ప్రయత్నం అయితే చేయకండి. స్తబ్దుగా ఊరుకుని రోజును ధ్యానంలో గడిపే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శుక్రగ్రహ కవచాన్ని తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి తీవ్రమైన ఆలోచనల మధ్య సరి అయిన దారి మీకు కనపడదు. ఆలోచనలు తగ్గించుకొని దారి వెతుక్కునే ప్రయత్నం చేసుకోండి. మాటల మీద నియంత్రణ మరీ ముఖ్యంగా చెప్పదగినది. మాటలు కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా కుజగ్రహానికి సంబంధించిన పూజ కానీ, హోమం కానీ, అర్చన కానీ చేయించుకోండి. మంగళవారం ఉపవాసం ఉండే ప్రయత్నం చేసుకోండి. అంటే ఈరోజు మంగళవారం అని కాకపోయినా ఎప్పుడైనా మంగళవారం వస్తే కనుక ఆ ఒక్కరోజు ఉపవాసం ఉండే ప్రయత్నం చేసుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.